అందరికీ వందనాలు. ఈ సమయం ఇచ్చిన దేవుడికి, రాష్ట్రాంగాలకి, సంఘస్థులందరికీ నా వందనాలు చెల్లించుకోండి. ఇంచేపు వాక్యం విన్నాం కదా, ఎవరికైనా నిద్ర వస్తుందా? లేదు కదా? అయితే ఎవరు తలలు ఉంచకుండా అందరూ తలలు ఎత్తి వాక్యం విందాం. తల ఉంచుకుంటే అందరూ నిద్రపోతా ఉన్నాం అనుకుంటాను. సరే, ఈ మాట ఇంచేపు 5 మంది దేవుడు వాక్యం చెప్పారు. 5. ఒకటోదేమి? క్షమించు. రెండో మాట? మూడో మాట? నాకు ఈ పక్క నుంచి వినపడతలే. 4వ మాట? 5వ మాట? ఇప్పుడు 6వ మాట ఇంకోసారి చదువుమా. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. సరే, ఇదే మాట మనము ఇంగ్లీష్ లో కానీ చదువుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. అదే ఇంకోసారి జోరుకి చదువు, ఇంకోసారి చదువు. ఎందుకు రెండిట్లో చదివించామంటే మనకు పిల్లలు ఉన్నారు ఇంగ్లీష్ మీడియం, వాళ్ళకి అర్థం కావాలా, మన పెద్దలకి. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైనదని తన తల వంచి ఆత్మను అప్పగించాడంట. ఇక్కడ ఏమంటున్నాడంటే సమాప్తమైనది అనేసి దేవుడు చెప్తున్నాడు. సమాప్తం అంటే ఏమి? అంతా అయిపోయింది అని. అదే ఇప్పుడు మనం ఇంగ్లీష్ లో చూసుకుంటే అక్కడ ఏమనుంది? ఏం ఫినిష్డ్ అని, దానికి ముందు ఇట్స్ ఫినిష్డ్ అని ఇచ్చింది కదా. సమాప్తం అనేదానికి ఏదన్నా మనకు ఒక పని అప్పగించింటే దేవుడు దాన్ని మనము కంప్లీట్ చేస్తే సమాప్తం అనేది అని చెప్తాము. లేదంటే ఎగ్జామ్స్ ఏమన్నా రాసినాము అది ఇది అని చెప్తే మనం ఏమంటాం? ఎగ్జామ్స్ ఫినిష్ అయిపోయింది కదా. ఇక్కడ దేవుడు అదే మాట శిలువలో 6వ మాటగా పలుకుతున్నాడు, సమాప్తమైనది అనేసి. సమాప్తమైనది అని అంటే ఏం సమాప్తమైంది అసలు? దేని గురించి ఆయన ఆ మాట అన్నాడు చెప్పండి. కదా, దేవాతి దేవుడు ఆయనకు అప్పగించిన పని దేవుడు కంప్లీట్ చేశాడు. ఏం కంప్లీట్ చేశాడంటే ఆయన ఒకటి ప్రవచనాలన్నిటినీ దేవుడు కంప్లీట్ చేశాడు. నశించిపోయిన దాన్ని వెదకి వచ్చి రక్షించాడా? దేని వల్ల రక్షించాడు? ఎలా రక్షించాడు? ఆయన తన ప్రాణాన్నే పెట్టి ఆయన రక్తం ద్వారా మనలందరినీ రక్షించాడు. ఇక్కడ ఆయన ఒట్టి ఇంగ్లీష్ లో మనం చూసుకుంటే ఇట్ ఈస్ ఫినిష్డ్ అని, ఐఎమ్ ఫినిష్డ్ అని లేదు దేవుడు. ఐఎమ్ ఫినిష్డ్ అంటే ఏమి? నేను అయిపోయాను. మనం చాలాసార్లు ఏమైపోతుందంటే ఏదో ఒకటి మన కష్టం, మనము ఒక 3-4 ఫ్లోర్లు ఎక్కేసి అమ్మయ్యా అయిపోయింది నా పని అంటాం. కానీ దేవుడు అట్లని లేదు. నాకు దేవుడు అప్పగించిన పని నేను సమాప్తం చేశాను, నేను అయిపోయానని ఎప్పుడు ఎక్కడ ఈ మాట అనలేదు. దేవుడు ఒట్టి ఇట్ ఈస్ ఫినిష్డ్ అని చెప్పిండు. కాబట్టి చాలా మంది మనం అనుకుంటాం ఇప్పుడు దేవుడు మనకి ఇక్కడ అందరం ఇప్పుడు నార్మల్ గా దేశంలో ప్రపంచంలో మనకి యుద్ధాలు జరుగుతున్నాయి, చాలా మంది చనిపోతా ఉన్నారు. కానీ మనం అందరం ఇక్కడ ఉన్నామంటే ఆయన కృప వల్ల, ఆయన ప్రణాళిక వల్లే. ఇక్కడ ఉంటున్న ప్రతి ఒక్కరిని ఇంకా దేవుడు ఏదో ఒకటి ఆశిస్తా ఉన్నాడు, కానీ మనము దాన్ని కంప్లీట్ చేస్తలే. దేవుడు మాత్రం ఆయనకి ఇచ్చిన పని కంప్లీట్ చేస్తున్నాడు. కానీ దేవుడు మనల్ని ఇప్పుడు ఈ క్షణం వరకు బతికిచ్చిన దానికి మనం ఆయన చిత్తాన్ని మనం నెరవేరుస్తున్నామా లేదా అనేది ఇక్కడ ఉంటున్న ఒక్కొక్కరు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలా. ఎందుకంటే ఒక్కొక్కరికి దేవుడు ఇప్పుడు అజయ్, సునీల్ అందరు చెప్పినట్టు ఒకరికి పాట పాడే తలాంతి ఇచ్చింటారు, ఒకరికి వాక్యం చెప్పేది ఇచ్చింటారు. అలా మీ తలాంతులు మీరు ఉపయోగించుకుంటున్నారా లేదా, మీరు దాన్ని కరెక్ట్ గా ఫినిష్ చేస్తున్నారా లేదా అనేదాన్ని నేను చెప్పను. ఎవరెవరు దేవుడు తలాంతులు ఇచ్చినారో వాళ్ళకే తెలుసు. కాబట్టి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. దేవాతి దేవుడే యేసయ్యే ఆయనకిచ్చిన పనిని
ఆయనకిచ్చిన పని ఇక్కడ శిలువలో ఆయన కంప్లీట్ చేశారు. కానీ మనం చేస్తున్నామా లేదా అనేది మనల్ని మనం ప్రశ్నించుకుందాం. ఇక్కడ ఆయన నేను కంప్లీట్ చేశాను అంటున్నాడు. ఏమేమి కంప్లీట్ చేశారో మనం ఒక 3 విషయాలు చాలా కంప్లీట్ చేశాడు ఆయన. ఇందాక చెప్పినట్లు ప్రవచనాలు ఏమేమి ఉన్నాయో వాటన్నిటిని ఆయన కంప్లీట్ చేశాడు. కానీ ఒక 3 విషయాలని నేను చెప్తాను. ఏమంటే ఫస్ట్ ఆయన పాపాన్ని జయించాడు కదా. పాపాన్ని జయించి మనకేమిచ్చాడు ఆయన? రక్షణని ఇచ్చాడు. పాపాన్ని జయించి రక్షణని ఇచ్చాడు. రక్షణ ఫస్ట్ పాయింట్ మంది. ఓకే, అది మనం తర్వాత వస్తుంది. రెండోది మన పాత జీవితాన్ని సమాప్తం చేసి కొత్త జీవితాన్ని మనకి దేవుడు అనుగ్రహించాడు. రెండో మాట ఏమి? కొత్త జీవితం ఇచ్చాడు. పాత జీవితాన్ని ఆయన ఫినిష్ చేశాడు, నీకు కొత్త జీవితాన్ని ఇచ్చాడు. మూడోదిగా చీకటి అనే అంధకారాన్ని, డార్క్నెస్ ని ఆయన జయించి నీకేమిచ్చాడు? వెలుగునిచ్చాడు. మూడో మాట వెలుగు. ఇలా పాపం, మన పాత జీవితం, ఈ అంధకారం, వీటన్నిటిని ఆయన జయించి వాటి మీద ఆయన విజయాన్ని చెప్పాడు. నేను వీటన్నిటి మీద జయాన్ని ఉందానని ఆయన సమాప్తం అనేది ఆయన గర్వంతో ఆ మాట అన్నాడు. బాధతోనో లేదా నన్ను 39 కొడా దెబ్బలు కొట్టారు, నాకు దాహం వేస్తుంది అనే బాధతో ఆ మాట అనలేదా? దేవుడు నాకు ఇచ్చిన వాటన్నిటి మీద నేను విజయాన్ని సాధించాననేసి గర్వంగా సమాప్తమైనది అనేసి దేవుడు అసలులో ఈ మాటని పలికిండేది. మీరు అక్కడ చూసినట్టయితే ఆయన సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించుకున్నాను. ఇలా నార్మల్గా ఒక్కొక్కసారి మనం యుద్ధాలలో చూసుకుంటే వీరులు ఉంటారు, వాళ్ళు అందరిని చంపి వాళ్ళు చనిపోతూ కానీ వాళ్ళ తల ఉంచి లాస్ట్లో చనిపోతారు. ఏమంటే కొంతమంది అంటారు వాడు ఏం మరణం పొందారు? వీరణ మరణం. అలా యేసయ్య ఇక్కడ ఆ గర్వంతోనే ఇవన్నీ నేను కంప్లీట్ చేశాను అనేసి చెప్తూ ఆయన ఆత్మని దేవుడికి అప్పగించాడు. ఇలా దేవుడు అన్నిటికీ మన జీవితాల్లో కానీ కొన్నిటికి సమాప్తం అనేది పెట్టింటాడు, ఒక ఫుల్ స్టాప్ అనేది పెట్టింటాడు. మనము ఈ లోకంలో ఉంటున్నాం కాబట్టి మనం లోకరీతిగా కొంతమంది జీవిస్తూ ఉంటాం. కానీ మనం ఏం చేస్తామంటే మనం కానీ లోకంలో ఉన్నాం కదా, లోకస్తులాగే జీవిద్దాం అనేసి కొంతమంది తాగుడికి, కొంతమంది వ్యసనాలకి, కొన్ని వ్యసనాలకి అలవాటు పడుతుంటారు. మన దేవుడు ఎవరు? కృప కలిగిన దేవుడు. నా బిడ్డలే కదా, టైం ఇద్దాం. ఆయన కానీ ఎంత టైం ఇస్తాడు? అన్నిటికీ ఒక్కొక్క ఫుల్ స్టాప్ అనేది ప్రతి మనిషి జీవితంలో దేవుడు ఒక ఫుల్ స్టాప్ అనేది పెడతాడు. కానీ అది ఫుల్ స్టాప్ అంటే మరణం కాదు. ఓకే, ఇక్కడ ఎలాగ ఆయన సమాప్తం అన్నాడో, నీ పనులకు నువ్వు స్టాప్ చేసి నేను నిన్ను భూమి మీద పంపించేదానికి ఒక అర్థం ఉంది, అర్థం లెక్క నువ్వు జీవించాలనేసి ఒక ఫుల్ స్టాప్, ఒక దెబ్బ వేస్తాడు దేవుడు. అలా ప్రతి ఒక్కరి జీవితంలో కొంతమంది ఏం చేస్తారంటే, కొంతమందికి అంటే ఇప్పుడు కాదు, ఇప్పుడున్న వాళ్ళు ఎవరు లేరు, పాత జనరేషన్లలో కుటుంబాలలో ఒట్టి అమ్మాయిలో ఉంటే ఒట్టి మాకు అమ్మాయిలో ఉన్నారనేసి పురుషులందరూ తాగేది, అలా ఇలా చేశారు. వాళ్ళకి అబ్బాయి పుడితే ఏం చేస్తారు? అమ్మాయ్యా నాకు అబ్బాయి పుట్టినాడు అనేది తాగుని వదిలేస్తారు కదా. అది మన కుటుంబాలలో కానీ జరిగింది. అలా మనకి ఇష్టమైందో లేదా దేవుడు ఒకటి నీకు ఇష్టమైంది ఇస్తాడు, దాన్ని ఇంకా నువ్వు దేవుడికి ఇష్టమైంది చేస్తావు. లేదా నువ్వు అట్లాగాని వినలేదా, నీకు కష్టమైంది దేవుడు నీకు ఇస్తాడు. ఒక రోగము, ఒక వ్యాధో ఇస్తాడు. అప్పుడు దేవుడు చెప్పిన అయినవు, ఇంట్లో వాళ్ళు చెప్పిన అయినవు, డాక్టర్లు చెప్తే ఇంటావు. దేనికి? ప్రాణం మీద ఆశ. అలా దేవుడు అన్ని రకాలుగా నీకు ఆప్షన్స్ ఇస్తాడు. ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఇప్పుడు నార్మల్గా పోయినసారి ఎప్పుడు అన్నకి ఆపరేషన్ అయినప్పుడు బబ్లు చెప్తాండే, డాడీ స్ట్రక్చర్ మీద ఇంకొచ్చేటప్పుడు ఐఆమ్ డెడ్ అని చెప్పి. దేనికి? అది భయం వల్ల అన్నకి ఆపరేషన్ సక్సెస్ అయ్యి బయటకు వచ్చినాడు అన్న. కానీ అక్కడ దేవుడు మొత్తున్నట్టుంటాడు, దాన్ని ఇంకా ఆ మాటలు వచ్చింటాయి. అలా ఐఎమ్ డెడ్ అని దేవుడు అన్న నోటి నుంచి ఎందుకు వచ్చింది? నేను నా పాత జీవితాన్ని ఇప్పుడుతో స్టార్ట్ చేస్తా ఉన్నా. అంతకుముందు అన్న కొన్ని పనులు చేసేవాడు, ఆపరేషన్ అయినప్పుడు ఇంకా లేదు. నేను మా అన్న గురించి, మా డాడీ వాళ్ళ గురించి, వాళ్ళ గురించే చెప్తాను. వేరే వాళ్ళ గురించి చెప్తే బాధపడతారు అనేసి మా అన్నే కదా, ఇంటికి పోయిన ఒక మాట అన్నా ఏం కాదు. ఓకే, అలా అన్నకి ఆపరేషన్ అయిన తర్వాత ఐఆమ్ డెడ్ అని స్ట్రక్చర్ మీద చెప్పిన తర్వాత అప్పటి నుంచి అన్న అవన్నిటిని మానేసి ఆరాంగా
ఆదివారం అయితే దేవుడికి చర్చికి వస్తాడు, అలా ఇంట్లో ఉంటాడు. ఆయన పాత జీవితాన్ని వదిలేసి కొత్త జీవితాన్ని స్టార్ట్ చేశాడు. ఇప్పుడు ఇలా ప్రతి ఒక్కరి జీవితంలో, నేను ఊరికే అన్నని మాత్రం ఎగ్జాంపుల్ తీసుకున్నా, ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు ఏదో ఒక చిన్న నీకు ఇష్టమైంది ఇచ్చి నువ్వు నా పని చేయనేదో, లేదా నీకు కష్టం చేసో నువ్వు నా, దేవుడికి లాస్ట్ ఫైనల్కి ఏం కావాలా? మనం ఆయన బిడ్డలాగా జీవించేది కావాలా కదా. ఇలా ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ఫుల్ స్టాప్ అనేది దేవుడు పెడతాడు. ఇప్పుడు నేను ఒక 3 పాయింట్లు ఇందాక చెప్పాను. ఏం 3 పాయింట్లు అవి? ఫస్ట్ ఏమిచ్చాడు, రెండోది ఏమిచ్చాడు, మూడోది ఏమిచ్చాడు, వెలుగుని. ఇప్పుడు ఈ 3 వాక్యాలని, ఈ 3 మాటల్ని మనం నేర్చుకుందాం. నేను చాలా చిన్నగా చెప్తాను, త్వరగా ముగిచ్చేస్తాను, టెన్షన్ తీసుకోవద్దండి. ముందుగా రక్షణ, దీనికోసం ఒక్క వాక్యం, 1 పేతురు 3వ అధ్యాయం 18వ వచనం. ఏలైనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడెను. ఇక్కడ ఆయన మన కోసం, మనకి రక్షణ ఇవ్వాలనేసి అనీతిమంతులు అని నీట్గా ఆడ ఇచ్చారు. అంటే భూమి మీద ఉన్న వాళ్ళందరూ నీతిపరులు ఒక్కరు కానీ లేరు, అందరూ అనీతిపరులు, అందరూ అవిశ్వాసులే. అక్కడ మనకి క్లీన్ గా అనీతిమంతుల కొరకు దేవుడు ఒక్కసారే మనందరి కోసం, మనం ఎవరు చనిపోకుండా ఉండాలని ఆయన ఒక్కసారి ఆ సిలువలో మరణించి మన కోసం ఆయన బలియాగమై మనకి రక్షణని ఇచ్చాడు. ఇలా రక్షణ ఇచ్చిన దాంట్లో ఒక ఎగ్జాంపుల్ చూసుకుందాం మనము. రక్షణ ఎవరు కలిగింది బైబిల్లో? జక్కయ్యకి. ఎలా చెప్పారు జక్కయ్య అనేసి? దేవుడు దేనికి వచ్చిందని చెప్పాడు యేసయ్య? ఆయన పశ్చాత్తాపడ్డాడు. సరే, యేసయ్య ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఏమని చెప్పారు? ఈ ఇంటికి రక్షణ వచ్చిందంటే జక్కయ్య వాళ్ళు ఆయన ఉండే ఇంటికి వచ్చిందని అర్థం. జక్కయ్య కుటుంబానికి వచ్చింది. ఈ హృదయమే ఆయన ఆలయం, ఇదే ఆయన ఇల్లు కదా. ఈ ఇంటికి అంటే మన హృదయం అనే ఇంటికి ఆల్రెడీ దేవుడు రక్షణని ఇచ్చేస్తున్నాడు. మనం స్వీకరించాలంతే. మనం స్వీకరిస్తే ఆ రక్షణతో పాటు మనము నీతి గలగా ఆయన కృప వల్ల మనకి రక్షణ వచ్చింది. కాబట్టి మనమందరం ఆయన కృప వల్లనే రక్షింపబడ్డాం. కాబట్టి ఆయన ప్రణాళిక ఏముందో దాన్ని మనం అర్థం చేసుకొని దాని ప్రకారంగా మనం నడుద్దాం. రెండో మాట, పాత జీవితాన్ని జయించి కొత్త జీవితాన్ని వదిలేద్దాం. ఓకేనా? ఓకేదా? పాతదాన్ని వదిలేసి కొత్తదాన్ని స్టార్ట్ చేద్దాం. దానికోసము 2 కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందున్నాడలా వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ఏమంట? మనము క్రీస్తులో ఉంటే పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయెను. వాళ్ళు ఎవరైతారంట? నూతన సృష్టి అవుతాం కదా. నూతన సృష్టి అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. మనుషుల్ని చంపే ఆయన పౌలుగా ఉన్నా వింటున్నారు కదా, వాక్యం వింటున్నారు కదా. సౌలుగా ఉన్న ఆయన మనుషుల్ని చంపే ఆయన మనుషుల్ని రక్షించే ఆయనగా దేవుడు చేశారు. ఆయనకి దమస్కు మార్గంలో నిన్ను నేను భూమి మీద పంపించిండే దానికి రీజన్ ఏమని దమస్కు మార్గంలో చూపించాడు. ఎలా చూపించాడు? 3 రోజులు కళ్ళు కనపడలేదు. దానికి ముందు ఆ కళ్ళు నెత్తికెక్కి ఏం చేశాడు? ఆయన సేవకులందరినీ చంపేసేవాడు. అలా దేవుడు ఆయన్ని పట్టుకొని నువ్వు మనుషుల్ని చంపుతావా అనేసి దేవుడు ఆయన్ని పట్టుకొని నా మనుషుల్ని నువ్వు రక్షించు అనేసి నార్మల్ గా యేసయ్య ఒక్కసారి 39 కోడా దెబ్బలు తిన్నారు. కానీ పౌలు గారు ఎన్నిసార్లు తిన్నారు?
5 సార్లు, దగ్గర దగ్గర 5 సార్లు ఆయన దెబ్బలు తిన్నారు. ఎందుకంటే ఆయన ఆయన ప్రణాళిక, ఆయన భూమి మీదకి వచ్చిండేది ఏమని అర్థం చేసుకున్నాడు. కాబట్టి దేవునిలో ఆయన కృప వల్ల నేను ఇక్కడ ఉంటున్నాను కాబట్టి ఆయన నాకేమి పనిని అప్పగించాడో దాన్ని నేను నెరవేర్చాలనేసి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇవ్వచ్చినా ఆయన దాన్ని దాటకుండా వాటన్నిటిని ఆయన నెరవేర్చాడు. ఇక్కడ మనము పాత జీవితాన్ని వదిలేయాల. వదిలేసినప్పుడు మనకి ఏమైతుంది? కొత్తది. మనకి దేవుడు అన్ని కొత్త ఇస్తాడు. ఒక ఎగ్జాంపుల్కి మా మామ ఎప్పుడు చెప్తా ఉంటాడు వాక్యంలో, మా అక్కల్ని నేను ఒక 10-15 సంవత్సరాలు వాళ్ళు కష్టపడేది చూస్తున్నాను, మా బావలు తాగేవాళ్ళు అనేసి మామ వాక్యంలో చెప్పేవారు. వాళ్ళిద్దరూ సహించారు. వాళ్ళిద్దరు సహించి ఒక 5 మినిట్స్ వాళ్ళు అదే పాత జీవితంలో ఉంటే, మా డాడీ కానీ మా పెద్దనాన్న కానీ మా అన్నలు కానీ మా పెద్దన్నలు కానీ వాళ్ళు అదే అంటే ఒక 20 years బ్యాక్ అదే పాత జీవితంలో ఉండింటే ఇప్పుడు ప్రజెంట్ మనమందరం ఎలా ఉండేవాళ్ళం? ఒకసారి అలాగే ఎట్లుంటాం? ఇట్లున్నట్టు ఉంటామా? అలాగంటే మన పరిస్థితి ఎలా ఉండేది కదా? కానీ దేవుడు ఏం చేశాడు? వాటన్నిటిని మార్చి వాళ్ళకి దేవుడు వాళ్ళందరికీ దేవుడు ఏదో ఒక పాయింట్ లో చాలు ఇంకా మీరు ఆడిండేది స్టాప్ చేయండి అని ఫుల్ స్టాప్ చేసిండేదానికి ఇప్పుడు మనం ఎలా ఉన్నాం? నూతనంగా మారామా? ఇప్పుడు నార్మల్ గా ఒక బెంగళూరులో ఒక సొంత ఇల్లు ఉండాలంటే ఇక్కడ పుట్టినప్పటి నుంచి ఇక్కడ ఉండేవాళ్ళకే లేదు. కానీ దేవుడు మనల్ని అంతగా ఆశీర్వదించాడు. దీనివల్ల మన తప్పుల్ని మనం తెలుసుకొని నూతనంగా మనము చేంజ్ అవుతున్నాం. కాబట్టి దేవుడు ఒక్కటి కాదు, మనకి దగ్గర దగ్గర ఎన్ని ఇల్లు ఇచ్చాడు దేవుడు? 5 ఇచ్చాడు మనకి. అక్కడ లైన్గా 5 ఇచ్చాడు దేవుడు. కాబట్టి మన తప్పుల్ని మనం సరిదిద్దుకొని దేవుడు మనకు చూపించిండే మార్గంలో మనం నడిస్తే ఏదైనా సాధ్యమే. మనం అనుకుంటాం, అప్పట్లో మా డాడీ వాళ్ళు చెప్పేవాళ్ళు, మాకు నీళ్ళు ఇట్లా పోసేవాళ్ళు రా అనేసి. ఇప్పుడు దేవుడు ఎలా ఇచ్చాడు? మనం ఒకరికి ఇచ్చేవాళ్ళగానే ఉన్నాం. మన తప్పుల్ని మనం సరిదిద్దుకొని దేవుడు మనకిచ్చిన పనుల్ని మనం చేసుకొని పోతే మనం మెట్టు దేవుడు మనల్ని ఎలా అభివృద్ధి చేయాలో అలా చేస్తాడు. కాబట్టి మనం మన పాత జీవితాన్ని వదిలేసి అదొక్కటే కాదు నేను అనేది, మనలో ఏదో ఒకరిని చూస్తే ఒకరికి కాకుండా ఉండేదో, లేదంటే వాడు ఎదుగుతూ ఉండదు నేను ఎదుగులేదు అనేది ఏదో ఒకటి ఉంటుంది మనలో. వాటిని మనం వదిలేద్దాం. ఈరోజు వాటిని వదిలేసి మనం కొత్త జీవితాన్ని ప్రారంభం చేద్దాం. కొత్తగా అనేసి మళ్ళీ మనకి ఇష్టం వచ్చినట్టు కాదు, ఆయన చిత్త ప్రకారం మనం కొత్త జీవితాన్ని స్టార్ట్ చేస్తే మనము ఒక నూతన సృష్టి అవుతాము. పాతవి గతించను, ఇగో అన్ని సమస్తమును కొత్తవాయను అనేసి దేవుడు చెప్తున్నాడు. అలాగే మూడో మాట, అంధకారం నుంచి వెలుగు. ఒక మార్కు సువార్త 15వ అధ్యాయం 38వ వచనం. ఇందాక సునీల్ గాని చదివిపించిండు. 15:38 అమ్మా. అప్పుడు దేవాలయపు తెర పైనుండి కింది వరకు 2గా చినిగెను. ఓకే, చాలమ్మా చాలు. ఇక్కడ ఈ వాక్యం ఎందుకు తీసుకున్నానంటే, ముందు పూర్వకాలంలో దానికన్నా ముందు ఇదేమి డార్క్నెస్ ఇంకా దేవుడు మనకి ఏమిచ్చాడు? వెలుగిచ్చాడు కదా. చీకటిని ఇంకా దేవుడు మనకి వెలుగునిస్తున్నాడు. దీనికి నేను ఎలా అనుకున్నానంటే, ముందు కాలంలో ధర్మశాస్త్రంలో కానీ ఇప్పుడు యేసు చనిపోయే వరకు కానీ చర్చిలలో దేవాలయాలలో ఎవరు ప్రేయర్ చేసేవాళ్ళు? మనకి ఎంట్రీ లేదు. ఒట్టి యాజకులు వెళ్ళి వాళ్ళ యాజక ధర్మం ఏముందో వాళ్ళు దేవుడి దగ్గర అడిగేసి దేవుడు చెప్పిండే వర్తమానాన్ని మనకొచ్చి అందించారు. ఆ తెరని దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు ఈ శిల్వ యాగంలో, ఈ శిల్వ మరణంలో ఆయన ఆ తెర, ఆ దేవుడికి మనకి ఉండే సంబంధాన్ని, అంటే ముందు మనకి లేదు, దేవుడికి మనకి ఆ సంబంధం అనేది లేదు. ఆ తెరని దేవుడు శిలువ మీద తొలగించి, నువ్వు నా దగ్గర ఎప్పుడైనా నువ్వు నా దగ్గర మాట్లాడొచ్చు, ఎప్పుడైనా నువ్వు నా దగ్గర ప్రేయర్ చేయొచ్చు, ఎప్పుడైనా నువ్వు నా సన్నిధికి రావచ్చు అనేసి అంతటి భాగ్యాన్ని, ఇది ముందు ఎందుకు లేదనుకుంటారు మనకి? ఒట్టి యాజకులకు ఎందుకు ఆ భాగ్యం ఉంది దేవుడి దగ్గర మాట్లాడేది లేదా యాజక ధర్మం చేసేది? ఎందుకంటే మనం ఆ కాలంలో అంత అర్హత మాకి లేదు అనుకునే వాళ్ళు జనాలు. అలాంటిది ఆయన కృప చూపి, లేదు ఇది ఒట్టి యాజకులే కాదు, ప్రజలందరూ నా దగ్గరికి రావాలా, నా మాటలు వినాలా, నా దగ్గర మాట్లాడాలా అనేసి ఆయన కృప వల్ల
ఆ వెలుగుని, ఆ తెరని ఏమంటారు, మన మీడియేటర్ ఆ తెరని తీసేసి డైరెక్ట్ ఇప్పుడు అంటారు కదా, మేము మీడియేటర్ని ఇంకా తీసుకుంటాం, మళ్ళీ లేదంటే మేము బిజినెస్ టు బిజినెస్ తీసుకుంటాం. మీడియేటర్ ఉంటే వాళ్ళు మన దగ్గర ఒకటి చెప్తారు, వాళ్ళ దగ్గర ఒకటి చెప్తారు. అదే డైరెక్ట్ అయితే మనకేం కావాలో అది చెప్తాం, దేవుడు ఏం చెప్తాడో అది మనం చేస్తాం. కాబట్టి అలా దేవుడు వాటన్నిటినీ మనకి ఇచ్చాడు. నేను ఇంకా వాక్యం ముగిచ్చేస్తున్నా. ఏం లేదు, మనము ఒక 3 విషయాల్ని నేర్చుకున్నాం ఈరోజు. ఆయన మనకి రక్షణ ఇచ్చాడు. ఒకటి, రక్షణని ఇచ్చాడు కాబట్టి ఆయన మనము క్రియల వల్ల, అంటే ఒట్టి కొంతమంది పిల్లలు లేదా యోనస్తుల, నేను రోజు వాక్యం చదివితేనే దేవుడు నన్ను రక్షిస్తాడు, లేదంటే రోజు నేను చర్చికి వెళ్తేనే, మన క్రియల వల్ల, మన నమ్మకం వల్ల దేవుని దగ్గర మనం ఉంటే ఆ రక్షణ, ఆయన ఇచ్చిన రక్షణకి ఒక అర్థం అనేది ఉంటుంది. రెండోదిగా మన పాత జీవితాన్ని మనం మొదలుపెట్టి కొత్త జీవితానికి వస్తే, ఈ మాట నేను చెప్పకూడదు ఇక్కడ. కుక్క ఏం చేస్తుంది నార్మల్ గా? కక్కి మళ్ళీ తింటుంది. అంటే ఇప్పుడు నార్మల్ గా మనం పాత జీవితాన్ని వదిలిపెట్టేస్తాం. మళ్ళీ పోతే మనం ఎవరితో సమానం? నేను చెప్పాను, ఓకే, మనం పాత జీవితాన్ని ఒకసారి నేను వదిలేస్తున్నాను అనేసి వదిలేసిన తర్వాత మళ్ళీ పోతే అది ఏమనేసి ఇప్పుడు నేను చెప్పాను, ఓకేనా. మూడోదిగా వచ్చేసి ఆయన మనకి చీకటిని తీసేసి వెలుగునిచ్చాడు. ఆయన ఇచ్చిండే ఉచితమైన ఫ్రీడమ్. ఆ ఫ్రీడంలో మనము దేవునిలో జీవిద్దాం. దేవునిలో జీవిస్తే, ఆ వెలుగులో మనం ఉంటే, మనం ఎన్ని ఉపయోగాలు, ఎన్ని లాభాలు పొందొచ్చో వాక్యాలలో మనం చాలా నేర్చుకున్నాం. ఇప్పటి వరకు నేను చెప్పిన వాక్యంలో నేనేమైనా తప్పు చెప్పింటే క్షమించండి. అలాగే ఇంకా ముందుకి ఇప్పటి వరకు నేను వాక్యం చెప్పేశాను. అది మీ మనసులో ఎంతవరకు ఉందో లేదో నాకు తెలియదు. కానీ ఇంకా మీట అది వాక్యం చెప్పే వరకు నా పని, వీడి వరకు నా పని అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఎవరి పని? మీ పని. ఇప్పుడు చెప్పిండే వాక్యాలలో మీరు ఏదన్నా అనుకోండి, దేవుడు నాకు రక్షణ ఇచ్చినాడు, నేను ఇలా జీవించాలా అనుకుంటే జీవించండి. దేవుడు నా పాత జీవితాన్ని తీసేసి నాకు కొత్త జీవితాన్ని ఇచ్చాడు, నేను ఇలా నా పాత జీవితాన్ని వదిలేసి కొత్త జీవితం జీవిస్తా అనుకుంటే జీవించండి. దేవుడు నన్ను చీకటిని ఇంకా తీసేసి వెలుగులోనికి తెచ్చాడు. లేదు నేను చీకట్లో ఉంటానంటే ఉండండి, లేదు నేను దేవుళ్ళలోకి వెలుగులోకి వస్తానంటే రండి. ఇప్పుడు ఇంకా మీ పని స్టార్ట్ అవుతుంది. మా పని దేవుడు, ఈ మాటలు నేను కాదు, దేవుడు చెప్తా ఉన్నాడు. ఎందుకంటే నార్మల్ గా నాకు మాటలు రావు, నాకు తొదులుంది కాబట్టి దేవుడు నిలిపించి చెప్పించినాడు. మేము అందరు తప్పులు చేస్తాము, వాటిని సరిదిద్దుకోనికే దేవుడు ఏమిచ్చాడు మనకి? ఏమిచ్చాడు? మన తప్పుల్ని మనం సరి చేసుకొని దాని ప్రకారంగా నడవాలనేసి దేవుడు మనకి పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు. ఈ సమయం ఇచ్చిన దానికి సంఘస్థులకి, సంఘ కాపరికి అందరికీ నా వందనాలు చెల్లించుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని ముగిస్తున్నాను.